గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను సాయి మాధవి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యావంతుడు కావాలో మోసగాడు కావాలో ఆలోచించండి. రాకేష్ రెడ్డిని గెలిపించుకోవాలని కేటీఆర్ పిలుపు. కాంగ్రెస్ హయాంలో దవాఖానాల్లోనూ కరెంటు కోతలు. మార్పు అంటే అంధకారమా అని హరీష్ రావు ఫైర్. మంత్రులపై ట్యాక్స్ వసూళ్ల ఆరోపణలు. కరప్షన్కు కేర్ ఆఫ్ కాంగ్రెస్ అంటూ విమర్శల వెల్లువ. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పట్టించుకొని హస్తం సర్కార్. మసకబారుతున్న మహానగర ప్రతిష్ట. బెంగళూరుపై రాజస్థాన్ విక్టరీ. రెండో క్వాలిఫైయర్లో హైదరాబాద్తో ఢీ. ఈ నెల 27న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ధిక్కార స్వరాన్ని గెలిపించుకుందామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. విద్యావంతుడైన రాకేష్ రెడ్డి గెలిస్తేనే పట్టభద్రుల హక్కులు సాధించుకోగలుగుతామని తేల్చి చెప్పారు. నేర చరిత్ర ఉన్న కాంగ్రెస్ అభ్యర్థికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు. హన్మకొండలో ప్రభుత్వ మాజీ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టభద్రుల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. మార్పు వచ్చింది తెలంగాణలో అనేది విద్యావంతులైన మీరు, విఘ్నులైన మీరు, విచక్షణతో ఆలోచించే మీరు దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఏ సమాజానికైనా విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు మీరే బేరర్స్. ఎందుకంటే సమాజానికి సరైన దిశలో నడిపించుకొని తీసుకుపోయేది మీరే. ఎందుకంటే సామాజిక స్పృహ, అవగాహన, సమాజంలో ఏం జరుగుతుంది అనే ఒక చైతన్యంతో కూడిన ఆలోచన ఇవన్నీ ఉన్న వాళ్ళే విద్యావంతులు. రేపటి రోజున మీ తరఫున గొంతు విప్పే వ్యక్తులు శాసన మండలిలో ఉంటే న్యాయం జరుగుతుంది. ఇలా బాధ ఎక్కడ అనిపిస్తుందంటే మార్పు మార్పు అని ఉదరగొట్టింది. ఇలా మార్పు ఏంది అంటే మనం వరంగల్కి తెచ్చిన టెక్ మహీంద్రా ఇవాళ తట్టాబుట్టా చదువుకొని వాపస్ పోయే పరిస్థితిలో ఉన్నది. కాకతీయ వారసత్వానికి, కాకతీయ రాజధాని ఓరుగల్లు గొప్పతనానికి ప్రపంచమంతా ఒక గుర్తుగా, గుర్తింపుగా ఉన్నది మన కాకతీయ కళాతోరణం. అట్లాంటి కళాతోరణాన్ని పట్టుకొని, చార్మినార్ను పట్టుకొని, గోల్కొండ నవాబులు కట్టిన చార్మినార్ను పట్టుకొని ఇవి రెండు రాచరిక పోకడలకు సంకేతంగా ఉన్నాయి కాబట్టి రాజముద్ర నుంచి తీసేస్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్తా ఉన్నాడు. చెప్పిండు, సరే చెప్పిండు. చెప్పినాక మరుక్షణమే 5 నిమిషాలను ఏం చెప్పిండు తెలుసా? జయ జయ హే తెలంగాణ అనే పాటను రాష్ట్ర గీతంగా పెట్టినామని చెప్పిండు. పాపం ఆయనకి ఎంత తెలివిలేనోడంటే, ఎన్నడూ తెలంగాణ ఉద్యమంలో ఉన్నోడు కాదు, మీ లెక్క మా లెక్క కొట్లాడినోడు కాదు. అసలు జయ జయ హే తెలంగాణలో ఏముందో కూడా ఆయనకి ఎరకలేదు. జయ జయ హే తెలంగాణ అని రాష్ట్ర గీతంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంచుకున్న, కాంగ్రెస్ ప్రభుత్వం ఎంచుకున్న ఆ గీతంలో ఏమున్నది? కాకతీయ కళా ప్రబల కాంతి రేఖ రామప్ప, గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినారు. అంటే ఎంత తెలివి తక్కువ సన్నాసి అంటే ఈ ముఖ్యమంత్రి. ఆయన పెట్టిన రాష్ట్ర గీతంలోనే చార్మినార్ ఉన్నది, కాకతీయుల గొప్పతనానికి ప్రతీకగా ఉన్న రామప్ప ఉన్నది, కళాతోరణం ఉన్నది. కానీ అవి రాజముద్రలో ఉండద్దట. గిసంటోడు మన కర్మగాలి మన ముఖ్యమంత్రి అయింది. గీత తెలివి తక్కువడు. అందుకే నేను మీ అందరూ విజ్ఞప్తి చేసేది, ఇట్లాంటి సన్నాసులకు బుద్ధి చెప్పాలి అంటే మనం వాళ్ళతో పోయి యుద్ధాలు చేయలేం, గల్లా పట్టుకొని కొట్టలేం, వాళ్ళతో పోయి బూతులు తిట్టలేం. మీరు చేయవలసిందల్లా ఒకటే, వాళ్ళు పెట్టిన గొప్ప అభ్యర్థి, మీకు తెలిసి ఆయన ఎవరో, మామూలు అభ్యర్థిని పెట్టలేదు. నాకు ఇంతకుముందు మా ప్రవీణ్ అన్న చెప్తుంటే ఒకటి గుర్తొచ్చింది. ఇప్పుడు మన రాకేష్ చెప్పిండు, నేను ఒకటే రోజు వరంగల్లో వివిధ కంపెనీలను పిలిపించి 692 ఉద్యోగాలు ఇచ్చిన ఒక రోజు జాబ్ మేళా పెట్టి అని చెప్పిండు రాకేష్. రేపు రాకేష్ గెలిస్తే ఇందాక ప్రవీణ్ అన్న చెప్పిన ఒక ప్రశాంత్ పాలకుర్తిని పిలుస్తాడు. అయ్యా మా వరంగల్లో ఒక 1000 ఉద్యోగాలు ఇక్కడ కంపెనీ పెట్టని చెప్తాడు. ఒక సమీర్ భాటియా దగ్గర పోతాడు, అన్నా నువ్వు రా, జర మా వాళ్ళకు స్ఫూర్తినిచ్చే విధంగా ఒక ఉపన్యాసం ఇయ్యి, మా దగ్గర కూడా ఎట్లా ఐటీ ముందుకు పోవచ్చు, పిల్లలు ఎట్లా ముందుకు పోవచ్చు చెప్పు అని రిక్వెస్ట్ చేస్తాడు. ఒక సామా ఫనీ దగ్గర పోతాడు, పోయి నువ్వు రెడ్ బస్ ఎట్లా పెట్టినావు, మా వాళ్ళకు కూడా కొంత స్ఫూర్తినిచ్చే విధంగా వచ్చి మా వాళ్ళలో కూడా ఉత్సాహం నింపు అని చెప్పి వాళ్ళని పిలుచుకొస్తాడు రాకేష్ గెలిస్తే. మరి మల్లన్న అంటే ఆయన గెలిస్తే ఎవరిని పిలవాలి? ఆయన చెంచల్ కూడా జైల్లో ఆయన సీనియర్లను పిలవాలి, పిలుచుకొచ్చి మీ ముంగట కూర్చోబెట్టాలి, ఆ చిల్లరగాలతో మీకు చెప్పాలి. ఇట్లాంటి క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్ళను రాజకీయాల్లో ముఖ్యంగా పట్టభద్రులు మీరు పట్టం కడితే
దయచేసి ఆలోచించండి. ఇప్పటికే రాజకీయాలంటే గొప్ప అభిప్రాయం లేదు సమాజంలో. అట్లాంటిది ఇంకా ఇట్లాంటి వాళ్ళు వస్తే, ఇట్లాంటి వాళ్ళు చట్టసభల్లో దూరితే ఎట్లుంటుందో మీరే ఆలోచించండి. మరి వీళ్ళని అడిగేటోడు ఉండాలనా వద్దా? అడగాల కదా, మనం అడగాలనా లేదా? మరి అడగాలంటే తీన్మార్ మల్లన్నతో అవుతుందా? ఆయన అడుగుతాను ఉండనిస్తారా? తన్నెలగొట్టరా? కాంగ్రెస్ పార్టీలో ఉండి అడిగిండి అనుకో ముఖ్యమంత్రిని, మెడలు బట్టి నువ్వు పారేయరు బయటికి. గందుకే ఎందుకు ఉండాలి అంటే, ఈ సందర్భంలో అక్కడ ఉండాల్సింది అధికార స్వరాలు కాదు, అక్కడ ఉండాల్సింది ధిక్కార స్వరాలు. మీ ఓరుగల్లు అవతల గుండె జల్లు అనిపించేటట్టు మాట్లాడే రాకేష్ రెడ్డి రేపు శాసన మండలిలో ఉండాలి. ఇవాళ వినయ్ అన్న ఇక్కడ ఎమ్మెల్యేగా లేడు, కాంగ్రెస్ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. రేపు మీరు రాకేష్ని గెలిపిస్తే కనీసం మీకు కొంత ఆసరా ఉంటుంది. రేపు మీకు ఇక్కడ పోయినాక ఒక అధికారిని కలవాలన్నా, ఇంకోటైనా దేనికైనా కూడా ఒక అండ ఉంటుంది. ఒక తమ్ముడు వినయన్న చిన్న తమ్ముడులాగా తమ్ముడు కూడా మీతో పాటు బ్రహ్మాండంగా. ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించాలని సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. పట్టభద్రులంతా రాకేష్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరుతూ వీడియో విడుదల చేశారు. బిట్స్ పిలాని యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించిన రాకేష్ రెడ్డి అమెరికాలో కోట్లు సంపాదించే కొలువును కాదని ప్రజాసేవ కోసం వచ్చారని కితాబిచ్చారు. అలాంటి నిజాయితీ పరులకు అండగా నిలవాలని అభ్యర్థించారు. ఉన్నత విద్యావంతులు, యువకులు, నిజాయితీ పరులు రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించారు. రాజకీయాల్లో చెడు వ్యక్తులు, స్వార్థపరులు, మోసగాళ్లు ఉంటే మొత్తం సమాజమే చెడిపోయే ప్రమాదం ఉందని లక్ష్మీనారాయణ హెచ్చరించారు. రాజకీయాల్లో యువతరాన్ని, నీతి నిజాయితీ ఉన్న వ్యక్తుల్ని రావాలని నేను ఎప్పుడూ కోరుకుంటుంటాను. ఒక వ్యాపారంలో ఒక వ్యక్తి నష్టపోతే ఆ వ్యాపారి నష్టపోవచ్చు, లేకుంటే కొంతమంది నష్టపోవచ్చు. ఒక వ్యక్తి ఆరోగ్యం చెడిపోతే ఆ వ్యక్తి నష్టపోతాడు. కానీ రాజకీయాల్లోకి మోసగాళ్ళు, స్వార్థపరులు, అవినీతితో కూడిన వాళ్ళు వస్తే మొత్తం సమాజమే నష్టమవుతుంది. అందువల్ల మనకు కావాల్సింది సమాజం కోసం నిలబడి పనిచేసే నాయకులు, అది కూడా యువతరం చాలా ముఖ్యం. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలో పట్టభద్రుల అభ్యర్థిగా గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీలో నా మిత్రుడు, సుపరిచితుడు శ్రీ ఏనుగుల రాకేష్ రెడ్డి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఆ తర్వాత బిట్స్ పిలాని లాంటి సంస్థకు వెళ్ళి గోల్డ్ మెడల్ సంపాదించి అమెరికా లాంటి దేశాల్లో వెళ్లాల్సిన అవకాశం ఉన్నా కూడా వాటిని వదులుకొని సమాజం కోసం రాజకీయాల్లోకి వచ్చాడు రాకేష్ రెడ్డి. వరదల సమయంలో కానీ మిగతా అనేక సందర్భాలలో యువతరానికి ఉద్యోగాలు కల్పించడంలో ముందడుగు వేస్తూ సమాజానికి ఎంతో పాటుపడ్డాడు రాకేష్ రెడ్డి. ఈ ఎన్నికల్లో మన పట్టభద్రుల గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీలో తన అభ్యర్థిగా నిలబడ్డాడని తెలిసి చాలా సంతోషమైంది. అందువల్ల మీ అమూల్యమైన ఓటు మొదటి ప్రాధాన్యత సీరియల్ నంబర్ 3లో ఉన్న ఏనుగుల రాకేష్ రెడ్డికి వేసి అఖండ మెజారిటీతో ఆయన్ను గెలిపించడం కాదు, మనల్ని మనం గెలిపించుకుందామని మీ అందరికీ విన్నపం చేస్తున్నాను. ధన్యవాదాలు. నమస్కారం. జై హింద్. వనపర్తి జిల్లాలో బీఆర్ఎస్ సీనియర్ నేత దారుణ హత్యకు గురయ్యారు. కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీధర్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. శ్రీధర్ రెడ్డి కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ముఖ్య అనుచరులు.
వనపర్తి జిల్లాలో బీఆర్ఎస్ సీనియర్ నేత దారుణ హత్యకు గురయ్యారు. కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నబావి మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీధర్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి చెప్పండి. సాయి మాధవి, కొల్లాపూర్ నియోజకవర్గం అంటే వనపర్తి జిల్లాలో చిన్నంబావి అనే మండలం ఉంటుంది. చిన్నంబావి మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందినటువంటి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శ్రీధర్ రెడ్డి అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ శ్రీధర్ రెడ్డి కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ముఖ్య అనుచరుడు. ఈయన చాలా ప్రధాన అంటే చాలా సీనియర్ నాయకుడు. అర్ధరాత్రి సమయంలో మారణాయుధాలతో ఇతన్ని హత్య చేసినట్టుగా మనకు విజువల్ ద్వారా తెలుస్తా ఉంది. పూర్తి సమాచారం రావాల్సి ఉంది. శ్రీధర్ రెడ్డి హత్యకు గురయ్యి అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఇదంతా కూడా రాజకీయ హత్య అని చెప్పేసి గత కొంతకాలంగా కొల్లాపూర్ నియోజకవర్గంలో, తర్వాత ముఖ్యంగా నాగర్ జిల్లా పరిధిలో బీఆర్ఎస్ నేతలపై దాడులు జరుగుతా ఉన్నాయి, హతమారుస్తా ఉన్నారు. ఇదంతా కూడా జరుగుతా ఉంది. దీనిపై కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే స్పందిస్తూ ఇదంతా కూడా రాజకీయ హత్య, నాకు చాలా ప్రధాన అనుచరుడు శ్రీధర్ రెడ్డి. ఈ శ్రీధర్ రెడ్డి చాలా సీనియర్ నాయకుడు, సీమకు కూడా హాని చేయనటువంటి వ్యక్తి, చాలా ఉత్తమంగా ఉన్నటువంటి వ్యక్తిని ఇంత దుర్మార్గంగా హత్య చేయడం దారుణం అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. ఈ విషయంపై గతంలో పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పేసి స్వయంగా డీజీపీని కూడా మన విషయం అంటే మా నాయకుల పైన, మా క్యాడర్ పైన దాడులు జరుగుతా ఉన్నాయి, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో దానిపైన దృష్టి పెట్టాలని చెప్పేసి, వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్వయంగా డీజీపీని ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో కలిసి ఇక్కడ జిల్లాలో ఉండేటువంటి మాజీ ఎమ్మెల్యే అంతా కలిసి కూడా కలిసామని చెప్పేసి, అయినప్పటికీ కూడా ఈ హత్య మరో హత్య జరగడం ఇది హేయమైన చర్య అని చెప్పేసి ఈ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ శ్రీధర్ రెడ్డి ఏదైతే హత్య జరిగిందో, ఈ చిన్నంబావి మండలంలో మంచి పట్టు ఉన్నటువంటి నాయకుడు, రాజకీయంగా తర్వాత ఒక మృదు స్వభావి. ఈయన హత్య చేయడం, ఇలాంటి వ్యక్తిని కూడా హత్య చేయడం చాలా దుర్మార్గం అని చెప్పేసి హర్షవర్ధన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా నేను పూర్తి స్థాయిలో ఒక రాజకీయంగా అంటే ఒక మంచి వ్యక్తిని కోల్పోవడమే కాకుండా నా వ్యక్తిగతంగా పార్టీ పరంగా కూడా చాలా ఇతని మృతి కావచ్చు, ఇతని మర్డర్ కావచ్చు, చాలా మా పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి చాలా తీరని లోటు అని చెప్పేసి హర్షవర్ధన్ రెడ్డి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా ఈ హత్య చేసినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో ఇంకా అక్కడికి ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. అది అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది, తర్వాత ఈ హత్యకు ఎవరు పాల్పడ్డారనే అంశం మరికొద్దిసేపట్లో కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నాం. ఆ విషయం అంతా కూడా మరికొద్దిసేపట్లో కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ నాగర్ కర్నూలు జిల్లాలో అంటే ముఖ్యంగా కొల్లాపూర్ నియోజకవర్గం, అచ్చంపేట నియోజకవర్గాల్లో ఈ దాడులు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తర్వాత కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నేతల పైన దాడులు పరిపాటిగా మారిందని చెప్పవచ్చు. ఇప్పటికే మనం చూసాం అచ్చంపేటలో ఒక కౌన్సిలర్ ఇంటి పైన దాడి చేసినటువంటి పరిస్థితి. కొల్లాపూర్ లో గతంలో కూడా ఒక వ్యక్తిని ఒక టిఆర్ఎస్ నేతను కూడా హత్య చేసినటువంటి పరిస్థితి. హత్య చేసిన వ్యక్తి ఇంటిని కూడా స్వయంగా కేటీఆర్ గారు కూడా వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించినటువంటి పరిస్థితి. అప్పటికి కూడా పోలీసులకు విన్నవించారు, తర్వాత ఉన్నత స్థాయి అధికారులకు విన్నవించినప్పటికీ కూడా ఈ మారణ హోమం అయితే ఇక్కడ ఆగడం లేదు. ఏదేమైనప్పటికీ మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్ నాయకుల పైన, యువకుల పైన కూడా కొంతమంది నాయకులు, కాంగ్రెస్ నేతలు దాడి చేసినట్లు వాళ్ళ పరామర్శించినట్టుగా మొన్న ఏదైతే చూసినాం. ఇదంతా కూడా కావాలని ఉద్దేశపూర్వకంగానే చేయిస్తున్నారని చెప్పేసి కూడా ఇక్కడ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా అంటే పార్టీలో మంచి పేరున్న వ్యక్తులు, లేదంటే మంచి క్యాడర్ ఉన్నటువంటి వ్యక్తులు, మంచి హోదా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తూ ఈ దాడులు చేస్తున్నట్టుగా ఇక్కడ మాజీ ఎమ్మెల్యే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇదంతా కూడా రాజకీయ కక్షలతోనే జరుగుతుందని చెప్పేసి, ప్రజాపాలన పేరుతో ప్రతీకార పాలన చేస్తున్నట్టుగా ఉందని చెప్పేసి కూడా ఈ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ఇప్పుడు చెప్పినటువంటి పరిస్థితి. మరికొద్దిసేపట్లో ఈ శ్రీధర్ రెడ్డి హత్యకు సంబంధించి ఈ హత్య ఎట్లా జరిగింది, ఎప్పుడు జరిగింది, తర్వాత దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే కాసేపట్లో వస్తాయి. రైట్ శేఖరాచార్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
వనపర్తి జిల్లాలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శ్రీధర్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన శ్రీధర్ రెడ్డి మృతిపై మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్షతోనే శ్రీధర్ రెడ్డిని హత్య చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ నాయకులపై వరుస హత్యలు దాడులు జరుగుతున్నా డీజీపీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉద్దేశపూర్వకంగానే రాజకీయ హత్యలు చేస్తున్నారని హర్షవర్ధన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి గారు. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్, ఈ ఘటనను ఎలా చూడొచ్చు అంటారు? ఇది చాలా తీవ్రమైన దౌర్భాగ్యం. అంటే రాజకీయంగా ఎదుర్కోలేక ఆ గ్రామంలో శ్రీధర్ రెడ్డిపై జరిగినటువంటి అత్యంత పాశవికమైనటువంటి దాడి అండి ఇది. దీన్ని నాకేం మాట్లాడాలో తెలియదు. ఎందుకంటే శ్రీధర్ రెడ్డి ఒక చీమ కూడా హాని చేయనటువంటి వ్యక్తి. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఈ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి పనిచేసినటువంటి నాయకులపై, కార్యకర్తలపై వరుసగా దాడులు జరుగుతూ ఉన్నాయి. దీనిపై డీజీపీ గారిని కలిసి కూడా మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. ఈ శ్రీధర్ రెడ్డి హత్యకు కొందరు అధికారులు కూడా సహకరించినారనే అనుమానం మాకుంది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి. ఈరోజు దుర్మార్గము, రౌడీజము రాజ్యం వెళ్తా ఉన్నాయి కొల్లాపూర్ నియోజకవర్గంలో. ఎక్కడ పోయినా కనీసం బీఆర్ఎస్ కార్యకర్తలు ఇల్లు కూలగొడితే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ఇస్తే కూడా కేసు రిజిస్టర్ చేయనటువంటి దౌర్భాగ్య పరిస్థితి కనిపిస్తా ఉంది. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకుంటే ఇంకేదైనా నిరంకుశత్వ రాజ్యంలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి ఉందండి. సార్, ఎవరిపైన ఏమైనా అనుమానాలు ఉన్నాయా? అలాగే మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? దీని వెనుక గ్రామంలో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల యొక్క ప్రమేయంతోనే ఈ హత్య జరిగింది. దీనికి అందరికి కూడా ఖచ్చితంగా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఈ లక్ష్మీపల్లి గ్రామం ఉందో అది ప్లస్ పెద్దదగడ ఆయన సొంత గ్రామం, రెండు ఒక ఎంపీటీసీ నియోజకవర్గం. శ్రీధర్ రెడ్డి ఈ గ్రామంలో బలమైన నాయకుడు. శ్రీధర్ రెడ్డి ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడైన శ్రీధర్ రెడ్డిని రాజకీయంగా అంతం చేస్తే వాళ్ళకి ఇంకా సులువుగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ చేసినారని చెప్తా ఉన్నాను. సార్, లాస్ట్ టైం శ్రీధర్ రెడ్డి గారితో ఎప్పుడు మాట్లాడారు మీరు? 2 days బ్యాక్ అండి. 2 days బ్యాక్ మాట్లాడినారు. అక్కడ జరుగుతున్నటువంటి దాడుల విషయం కానీ, గ్రామాల్లో జరుగుతున్నటువంటి దాడుల విషయం గురించి, వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారశీలి గురించి చర్చించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పూర్తిగా వారికి అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులకు ఒత్తాసు పలుకుతూ పూర్తిగా ఈ బీఆర్ఎస్ కార్యకర్తలను భయభ్రాంతులు గురి చేయడము, బీఆర్ఎస్ కార్యకర్తలు వేధించడంలో అక్కడ ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ముందంజలో ఉన్నాడండి. నేను అందుకోసం డీజీపీ గారిని కూడా మొన్న రిక్వెస్ట్ చేసి చెప్పడం జరిగింది. ఇలాంటి ఎంక్వైరీ చేయించండి, న్యాయం చేయండి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు రక్షణ కల్పించమని కూడా కోరిన 3-4 రోజుల్లోనే ఈ దాడి జరగడం ఇక మరి ఏ విధమైనటువంటి రాజ్యం నడుస్తా ఉందో ఒకసారి మీరందరూ కూడా యావత్ తెలంగాణ సమాజం అందరూ కూడా గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రైట్ సార్. థ్యాంక్ యూ సార్.
వనపర్తి జిల్లాలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శ్రీధర్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన శ్రీధర్ రెడ్డి మృతిపై మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్షతోనే శ్రీధర్ రెడ్డిని హత్య చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ నాయకులపై వరుస హత్యలు, దాడులు జరుగుతున్నాయని డీజీపీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉద్దేశపూర్వకంగానే రాజకీయ హత్యలు చేస్తున్నారని హర్షవర్ధన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.